వెల్కమ్ బ్యాక్. సంక్రాంతి పండుగ వేళ పతంగులు ఎగరవేయడం సరదా, కానీ ఆ సరదా ఇప్పుడు ప్రాణాలు తీస్తోంది. నిషేధం ఉన్న మార్కెట్లోకి వస్తున్న చైనా మాంజా సామాన్య ప్రజల పాలిట ఎముడిగా మారింది. నగరంలో ఇటీవల జరిగిన వరుస ఘటనలు నగరాన్ని వణికిస్తున్నాయి. నగరంలో చైనా మాంజా దడ పుట్టిస్తోంది. దశాబ్దాలుగా ప్రాణాలు తీస్తున్నా ప్రభుత్వం నిషేధం విధించినా కొందరు వ్యాపారులు రహస్యంగా ఈ మాంజాను అమ్ముతూనే ఉన్నారు. గురంగూడలో కార్తీక్, కీసరాలో జస్వంత్, మలక్పేటలో అశోక్ ఇలా ఎందరో ఈ మాంజా కారణంగా గాయపడ్డారు. పాత బస్తీకి చెందిన జమీల్ మెడకు ఏకంగా 22 కుట్లు పడడం ఈ మాంజా ఎంత పదునుగా ఉంటుందో తెలియజేస్తోంది. చైనా మాంజా అమ్మినా వాడినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ఈ సంవత్సరం కూడా చైనా మాంజాను యూజ్ చేయకుండా పోలీసులు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోబోతున్నారు? రాధిక, సంక్రాంతి అంటే పతంగుల పండుగ ఎంతో సంతోషంగా కుటుంబ సభ్యులతో జరుపుకునేటువంటి పండుగగా భావిస్తారు. 15 రోజుల ముందు నుంచే, అంటే జనవరి నెల నుంచే ఈ పతంగుల పండుగ అనేది హైదరాబాద్తో పాటు చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది. కానీ ముఖ్యంగా హైదరాబాద్లో చైనా మాంజాను ఉపయోగిస్తూ ఎంతోమంది ప్రాణాలను తీస్తున్నారు. వ్యాపారస్తులు మాత్రము కేవలము తమ లాభాలను చూసుకుంటున్నారు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కానీ చైనా మాంజాని వినియోగిస్తూ గాలిపటాలని గాల్లో ఎగరేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు మాత్రము చాలామంది ప్రాణాలని గాల్లోనే తీస్తున్నటువంటి పరిస్థితులు అయితే హైదరాబాద్లో చోటు చేసుకున్నాయి. గడిచినటువంటి వారం రోజుల్లోనే దాదాపు 2 ప్రాణాలు కోల్పోగా మరో 3 ప్రాణాల మీదకు వచ్చేటువంటి పరిస్థితి నెలకొంది అని అంటే మార్కెట్లో చైనా మాంజా ఎంత విచ్చలవిడిగా దొరుకుతుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు పోలీసులు చైనా మాంజా ఎక్కడైతే వ్యాపారస్తులు అమ్ముతున్నారో వారి మీద తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నాము, చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నప్పటికీ మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ చైనా మాంజా దొరుకుతుంది. ఈ నేపథ్యంలోనే అటు గాలిపటాలని సరదాగా ఉపయోగించాలి అనని ఈ చైనా మాంజా అయితే గట్టిగా ఉంటుంది, తక్కువ ధరలకి మార్కెట్లో దొరుకుతుంది అని చాలా వరకు పబ్లిక్ ఈ చైనా మాంజాను ఉపయోగిస్తున్నారు. కానీ వారి వల్ల చాలా కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంటుంది. కేవలం కొంతమంది వ్యక్తుల సరదాల కోసము కొన్ని కుటుంబాల్లో విషాదం నింపుతున్నటువంటి పరిస్థితులు అయితే హైదరాబాద్లో చాలా చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. కీసరా, అదేవిధంగా ఓల్డ్ సిటీ, మలక్పేట్ ఇలా వరుసగా జరిగినటువంటి ఘటనలతో అయినా అవేర్నెస్ కలుగుతుందేమో, ఈ చైనా మాంజాకి బ్రేక్ పడుతుంది అని అటు భావిస్తున్నప్పటికీ ఎక్కడా కూడా బ్రేక్ పడకుండా చైనా మాంజా విచ్చలవిడిగా మార్కెట్లో దొరుకుతుంది. అంటే ఒక్కసారి ఈ చైనా మాంజాతో ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలని చూస్తే ఎదురుగా చూస్తున్నటువంటి వాళ్ళకే, వింటున్నటువంటి మనకే ఎంతో బాధగా ఉంది అని అంటే ఆ ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి వ్యక్తుల్లో మార్పు రావాలి, ఆ వ్యాపారస్తుల్లో మార్పు రావాలి. ఎప్పుడైతే జనంలో అవేర్నెస్ వస్తుందో తమంతట తామే రిలైజ్ అయ్యి ఈ చైనా మాంజాను ఉపయోగించడం వల్ల ఎదుట వ్యక్తుల ప్రాణాలు పోతున్నాయి, ఒక కుటుంబంలో జీవితాంతము విషాదం చోటు చేసుకుంటుంది అని ఎప్పుడైతే అవగాహన కలుగుతుందో అప్పుడు మాత్రమే ఈ చైనా మాంజా మార్కెట్లో అమ్ముతున్నప్పటికీ కూడా ఎవరు కొనుగోలు చేయకుండా ఉంటారు. ఒకవైపు పోలీసులు అవేర్నెస్ కల్పిస్తున్నారు, దాంతోపాటు ఎక్కడికక్కడ ఈ ప్రాణాలు కోల్పోతున్నప్పుడు ఈ న్యూస్ ద్వారా, అంటే ఇక్కడ ప్రాణాలు ఏ విధంగా పోగొట్టుకుంటున్నారు చైనా మాంజాను ఉపయోగించి, చైనా మాంజాను ఉపయోగించకూడదు అని చెప్పి అనేక అవగాహన కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఎవరిలో మార్పు రావడం లేదు, వ్యాపారస్తుల్లో మార్పు రావడం లేదు, అదేవిధంగా మాంజాని ఉపయోగిస్తున్నటువంటి వాళ్ళల్లో మార్పు రావట్లేదు. కేవలం వాళ్ళ కొంత సంతోషం కొరకు వాళ్ళు చేస్తున్నటువంటి చిన్న తప్పిదం వల్ల ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి, ఎంతమంది కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంటుంది అనేది వాళ్ళకి అవగాహన రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే వాళ్ళ అవగాహన వస్తుందో ఆ అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే చైనా మాంజాకు బ్రేక్ పడుతుంది. ఎందుకంటే గడిచిన ప్రతి సంవత్సరం కూడా ఇదే జరుగుతుంది. చైనా మాంజా బిగ్ టీవీ కూడా ఒక అవగాహన కల్పిస్తుంది. కేవలము కాటన్ మాంజాని మాత్రమే ఉపయోగించండి, మీ ప్రాణాలను ఎంత సేఫ్గా చూసుకుంటారు, ఇతర ప్రాణాలను కూడా అంతే సేఫ్గా మీ చేతుల్లో ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా ఈ చైనా మాంజాను ఉపయోగించొద్దు, కాటన్ మాంజాను ఉపయోగించండి అని చెప్తున్నా. రైట్, థ్యాంక్ యూ సుజాత. చేపలు పట్టడం తప్పిస్తే